భారత్పై ట్రంప్ సుంకాల మూత మోగించారు. అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రానున్నాయి. భారత్పై వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు, ఏ రంగాలపై ఉండొచ్చనే అంశాలపై మరింత సమాచారం అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు రాధా రఘురామ అడిగి తెలుసుకుందాం. రాధా గారు చెప్పండి, ట్రంప్ విధించిన సుంకాలను మీరు ఎలా చూస్తారంటారు? అలాగే వీటి ప్రభావం ఎంత మేర భారత్పై ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ 25% టారిఫ్ అయితే ప్రకటించారు. అంటే మరింత క్లారిటీ దీనికోసం రావాల్సి ఉంది. ముఖ్యంగా ట్రంప్ చెప్పిన వాటిలో రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఈ పెట్రోల్ అయితేనేమి కానీ, అలాగే మిగిలిన ఎనర్జీ అయితేనేమి కానీ, అలాగే మిలిటరీ ఇంపోర్ట్స్ పై కూడా ట్రంప్ ఈ రెండింటినీ ప్రధానంగా తన స్టేట్మెంట్ లో ప్రస్తావించారు. అయితే ముఖ్యంగా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభ అవడానికి కన్నా పూర్వం మనం చూస్తే రష్యా నుంచి మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఇవి నియర్లీ 1% ఉండేవి. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో చూస్తే మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఆయిల్ పర్సెంటేజ్ నియర్లీ 35 to 40% ఉంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఆయిల్ మిగిలిన కంట్రీస్ తో కంపేర్ చేస్తే 19 to 20% తక్కువ పర్ బ్యారెల్ లభిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మిలిటరీ పరంగా చూసుకున్నట్లయితే రష్యా మనకి వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ సప్లయర్స్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్. అయితే ప్రస్తుత పరిస్థితిలో నియర్లీ 36% ఆఫ్ మన ఆర్మ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఈ ట్రేడ్ పార్ట్నర్ భారత్ కి. అయితే దీన్నే ఒక సాకుగా చూపిస్తూ తను 25% టారిఫ్ అని ప్రకటించినటువంటి విషయం. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, అతి త్వరలో మనం ఒక ఎఫ్టీఏ పైన కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అండ్ ఈ యుఎస్ తో ఉన్నటువంటి ఈ ఎఫ్టీఏ నెగోషియేషన్స్ లాస్ట్ రౌండ్ కి చేరుకున్నాయి. అయితే కొన్ని అడ్డంకులు, ముఖ్యంగా ఈ జెనెటికలీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ అయితేనేమి కానీ, అలాగే అగ్రికల్చరల్ సెక్టర్ లో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ పైన కూడా మనం ఒక ఏక అభిప్రాయానికి ఇంకా రాలేకపోయాం. అలాగే డెడ్ లైన్స్ చూసుకుని మనం ఈ ఎఫ్టీఏ డీల్ కూడా ఫైనలైజేషన్ చేయటం జరగదు అని కూడా మన వైపు ఉన్నటువంటి ఈ నెగోషియేషన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రకటించినటువంటి విషయం. అయితే ముఖ్యంగా ఈ 25% టారిఫ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ముఖ్యంగా యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిలోని ఆర్మ్స్ కానీ, అలాగే టెక్నాలజీ కానీ, అలాగే మెషినరీ కానీ, అలాగే కెమికల్స్ కానీ, ఇవి ముఖ్యమైన ఐటమ్స్ మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే వీటిపై టారిఫ్ విధించినటువంటి పరిస్థితిలో ఇది షార్ట్ రన్ లో కనుక చూసుకున్నట్లయితే ఇటు మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పై ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం ఇతర రంగాలైనటువంటి ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ సెక్టర్ లో అయితేనేమి కానీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అయితేనేమి కానీ దీని ఇంపాక్ట్ చూపించే ప్రభావం మనకు కనిపిస్తుంది. అలాగే రీసెంట్ గా మరొక విషయం, రీసెంట్ గా ఈ సిటిజన్షిప్ విషయంలో అయితేనేమి కానీ, అలాగే ఇండియన్ ఆరిజిన్ పీపుల్ గా, ఇండియన్ ఆరిజిన్ అలాగే ఈ వీసాస్ పై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళ ఐటీ సెక్టర్ లో వర్క్ చేసే విషయంలో కానీ, సో ట్రంప్ భారత్ పై చాలా సందర్భాల్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఈ రంగాలపై కనుక ఈ 25% టారిఫ్ కనుక విధిస్తే ఇంకా వీటి యొక్క సమగ్ర విశ్లేషణ ఇంకా రావాల్సి ఉంది. 25% అని తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ క్లారిటీ కనుక వచ్చినట్లయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పై, అలాగే క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ సెక్టర్ పై దీని యొక్క ప్రభావం కనిపించవచ్చు. అలాగే ప్రధానంగా ఏ రంగాలపై ఈ సుంకాల ప్రభావం ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు ముఖ్యంగా మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వాటిలో ఈ సోఫిస్టికేటెడ్ మెషినరీ కానీ, టెక్నాలజీ కానీ, అలాగే చాలా వరకు మనకి ఐటీ ట్రేడ్ డీల్స్ కూడా, ఐటీ ప్రొడక్ట్ డీల్స్ కూడా జరుగుతాయి. ఇవన్నీ వీటిపై కనుక ఈ సుంకాలు ఏ ప్రొడక్ట్స్ పై విధిస్తారు అన్న విషయంలో ఇప్పటి వరకు ఇంకా ఈ క్లారిటీ ఇవ్వలేదు. అతను 25% అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది ఒకవేళ మనం కొన్ని రకాలైన కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, సోఫిస్టికేటెడ్ మెషినరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అలాగే కొన్ని రకాల టెక్నాలజీ అండ్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ లో కూడా మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పై డిపెండ్ అవుతున్నాము.
ఈ వీటిపై కానీ ఈ సుంకాలు ఈ టారిఫ్ కనుక విధిస్తే ఇటు కెమికల్స్ కానీ హై అండ్ మెషినరీ కానీ టెక్నాలజీ కానీ వీటిపై కానీ ఈ టారిఫ్స్ విధిస్తే దాని యొక్క ప్రభావం ఈ తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పై పడే ఆస్కారం ఉంది. అయితే మనం భారత్ తీసుకున్నటువంటి ఈ పాలసీ ఇనిషియేటివ్స్ లో లాస్ట్ 10 years కనుక చూస్తే మనం ఒక్క దేశంపై డిపెండ్ అవ్వకుండా మన ఎక్స్పోర్ట్స్ కానీ అలాగే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి రా మెటీరియల్స్ కానీ డైవర్సిఫై చేసి ఉన్నాం. కాబట్టి వీటి యొక్క ప్రభావం కొంతవరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పై పడినా అది కొద్ది కాలంలో మనం అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి కూడా, ఎందుకంటే మనం కేవలం అమెరికాపై ఇక్కడ ఇప్పుడు డిపెండ్ అయ్యే పరిస్థితి లేము. మనం ఇటు రష్యా కానీ బ్రిక్స్ దేశాలు కానీ ఆసియా దేశాలు కానీ, సో మనం ఈ ఇంపోర్ట్ సోర్సెస్ అలాగే ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ రెండూ కూడా భారత్ ఫారెన్ ట్రేడ్ పాలసీ లాస్ట్ 10 years లో ఈ డైవర్సిఫికేషన్ అన్నది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా ఈ ట్రంప్ విధించిన 25% సుంకాలు ఇమీడియట్ గా మనం తయారీ రంగంపై కొంతవరకు ప్రభావం చూపించిన లాంగ్ రన్ లో మనం తీసుకునే పాలసీ ఇనిషియేటివ్స్ ద్వారా దీన్ని అడ్జస్ట్ చేసుకునే ఆస్కారం ఉందని ఇక్కడ ఒకసారి గమనించాలి. అయితే ఇమీడియట్ గా మాత్రం కొంతవరకు మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అలాగే క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ సెక్టర్ లో అలాగే ఈ టారిఫ్స్ కనుక ఈ ఐటీ రంగంలో సర్వీసెస్ సెక్టర్ లో కూడా విధించిన వీటిపై ప్రభావం చూపే ఆస్కారం ఉందండి. అలాగే 25% సుంకాలు అంటే చాలా ఎక్కువ కదా, మరి ఇలా విధించడానికి ట్రంప్ చెబుతున్న కారణాలు ఏమిటంటారు? ట్రంప్ ఇప్పుడు ముఖ్యంగా చూపిస్తున్నటువంటి కారణం ఏదైతే ఉందో, మీరు రష్యా నుంచి ఈ ఇంపోర్ట్స్ ఆయిల్ కానీ ఆర్మ్స్ కానీ మిలిటరీ రంగానికి సంబంధించిన ఆర్మ్స్ అండ్ ఇమ్యునైజేషన్ కానీ వీటిని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఈ 25% టారిఫ్ విధిస్తున్నాను అని అతను మాటల ద్వారా చెప్పడం, అంటే అతని స్టేట్మెంట్స్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రియల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు యుఎస్ ఎకానమీ హైలీ ఒక ఇన్ఫ్లేషనరీ టెండెన్సీ వైపు వెళ్ళిపోతుంది. అలాగే అక్కడ ఇంటర్నల్ గా కూడా చాలా వరకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇంటర్నల్ గా కూడా చాలా మంది ప్రజలు అలాగే చాలా మంది అఫీషియల్స్ కూడా అలాగే గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా రివోల్ట్స్ అలాగే చాలా యాజిటేషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ సిచ్యువేషన్ అమెరికాలో బాలేదు. మరొక పక్క ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మరొక పక్క వీళ్ళు చేస్తున్నటువంటి మీడియేషన్ ఆఫ్ వార్స్ లోని ఇటు రష్యా ఉక్రెయిన్ వార్ అయితేనేమి కానీ అలాగే ఇజ్రాయిల్ వార్ అయితేనేమి కానీ వీటిలో ఈ మీడియేషన్స్ వల్ల కూడా అమెరికా చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ ఇంటర్నల్ గా ఎదుర్కొంటుంది. అయితే అతను కారణం ఈ రష్యాని ఏకాకి చేయాలి అలాగే రష్యాని నెగోషియేషన్స్ టేబుల్ పైకి తేవాలి అన్న ఇండైరెక్ట్ మోటివ్ కూడా కనిపిస్తుంది. బికాజ్ రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితం కూడా ట్రంప్ తన స్టేట్మెంట్స్ లో పుతిన్ రష్యా నెగోషియేట్ చేయడానికి ఒక 14 రోజులు సమయమే మేము ఇస్తున్నాము, ఇంతకు ముందు ఇచ్చిన గడువు కన్నా సమయం తక్కువ ఇస్తున్నాము. కాబట్టి ఇక్కడ మెయిన్ రష్యాని ఏకాకిని చేసి రష్యాపై ప్రెషర్ బిల్డప్ చేయాలంటే తనకి భారత్ వంటి దేశాల యొక్క సపోర్ట్ కూడా, బికాజ్ రష్యా ఒకవైపు వీళ్ళు యుఎస్ కానీ అలాగే ఇతర యూరోపియన్ నేషన్స్ రష్యా తన ఇంపోర్ట్స్ ఆపివేసిన పరిస్థితిలో మన భారత్ వంటి దేశాలతో తను ట్రేడ్ చేసుకొని తన ట్రేడింగ్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రష్యాని ఏకాకి చేయాలి అన్న అంశం కూడా ఇక్కడ మనకు ఇండైరెక్ట్ గా ఈ ట్రంప్ యొక్క తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మనకు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ట్రంప్ ఇండైరెక్ట్ గా రష్యాపై ప్రెషర్ బిల్డప్ చేయాలి, అలాగే ఇటు భారత్ ని కూడా మరొకసారి ఈ నెగోషియేషన్స్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఈ ఎఫ్టీఏ తన అనుకున్న విధంగా ఫైనలైజేషన్ చేయాలి అని కేవలం ప్రెషర్ బిల్డప్ టాక్టిక్స్ లో భాగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారని నా ఆలోచన. ధన్యవాదాలు రాధా గారు.